హైదరాబాద్లో గ్లోబల్ రైడ్ హైలింగ్ సంస్థ ఉబెర్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో కీలక భేటీ నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఉబెర్ సీఈఓ దారా ఖోస్రో షాహీ సహా ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఇందులో పాల్గొంది. ఈ భేటీలో హైదరాబాద్లో ఉబెర్ కార్యకలాపాల విస్తరణపై చర్చ జరిగింది. ఇప్పటికే నగరంలో కొనసాగుతోన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను మరింత విస్తరిస్తున్నట్లు ఉబెర్ సీఈఓ వెల్లడించారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్గా హైదరాబాద్ కేంద్రం ప్రత్యేకత సంతరించుకుందని, ప్రస్తుతానికి సుమారు 600 మంది ఇంజనీర్లు అక్కడ పనిచేస్తున్నారని వివరించారు. అలాగే భారత్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ఉబెర్ ఆసక్తిని ప్రతినిధులు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రైడ్ షేరింగ్ సేవలతో పాటు పార్కింగ్ రంగంలోకి ప్రవేశించే అవకాశాన్ని పరిశీలించాలని ఆయన సూచించారు. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసినా తమకేమాత్రం ఇబ్బంది లేదన్నారు. ఏపీ కూటమి పొత్తుతో తమకు ఎలాంటి నష్టం లేదని చెప్పుకొచ్చారు. అలాగే కేంద్రం తీరుపై ఆయన మండిపడ్డారు. 12 ఏళ్లుగా పొదుపు గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. పొదుపు చేసేందుకు రాష్ట్రం కసరత్తు చేస్తోందన్నారు. క్రూడ్ ఆయిల్ ధర సగం తగ్గితే పెట్రోల్ ధర సగం పెంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి వైద్య, విద్య, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నిడమర్రులో బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో మెడికల్ కాలేజ్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు కీలకమని పేర్కొన్నారు ఆయన. ప్రాజెక్టులు శంకుస్థాపన దశలోనే ఆగిపోకూడదని, నిర్దేశిత గడువుల్లో పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ యుద్ధం వల్ల జరిగే చర్యల వల్ల నివారణ కార్యక్రమాలు ఏమేం చేయాలనో అవన్నిటి కూడా బంగారు కొనడం కూడా మానమన్నారు. మీరు కూడా ఆలోచించాలి. నేను ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. కర్నూలులో బంగారు తయారు చేసే గని మన దగ్గరనే వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారంలో 50-60% మన రాష్ట్రంలో తయారు చేసే పరిస్థితి. దాన్ని నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అంటే బంగారం అంతా కూడా ఇంపోర్ట్ చేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. మన దగ్గరనే బంగారు ఉత్పత్తి చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. ఇలాంటి సెల్ఫ్ రిలయన్స్ తో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ బైజర్ ఇది ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ గా తయారు కావాలి. మీరు సంవత్సరం 1,00,000 మందికి 4-5 సంవత్సరాల్లో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మీకు సత్కారం చేస్తా. అప్పుడు నేను రికగ్నైజ్ చేస్తా. అది చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీరందరూ కూడా గట్టిగా అభినందిస్తూ ఈ సంస్థ జయప్రదం కావాలని కోరుకుంటూ, ప్రజాస్వామ్యంలో దురదృష్టకర పరిణామం చోటు చేసుకుందన్నారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు. మామిళ్లపల్లిలో గోడౌన్పై జరిగిన దాడికి అన్ని పార్టీలు సిగ్గుపడాలన్నారు. ధూళిపాళ నరేంద్ర ఏమిటి దాడులంటూ ప్రశ్నించారు. మొన్న తన ఆఫీస్, ఇంటి మీద దాడి చేశారని, తన కుటుంబం మీద పగబట్టారా అంటూ నిలదీశారు. అధికారం ఉందని విర్రవేగొద్దని హెచ్చరించారు ఆయన. ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. కళ్ళు మూసుకుంటే ఆ 3 సంవత్సరాలు అయిపోతుంది. నిలబెడతాం. ఎంత పెద్ద అధికారైనా తప్పు చేస్తే చట్టం ఉంది. బట్టలో తీసి నిలబడతాం. గుర్తుపెట్టుకుని మనం చెప్తున్నాం. చట్ట ప్రకారమే నడుచుకుంటాం. మేము దుర్మార్గంగా ప్రవర్తిస్తాం. పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది. వాళ్ళు ఎందుకయ్యా పొరుగు నుంచి వచ్చి దాడి చేస్తారా? ఏమిటి దాడులు సంస్థలు అడుగుతా ఉన్నా. దాడులు చేసి
అడుగుతా ఉన్నా. దీన్ని సీల్ చేశారు అనేదో పర్ఫెక్ట్ ఉంది కదా, సీల్ చేయండి. తెలంగాణ లోక్ భవన్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. నీట్ పేపర్ లీకేజ్పై బీఆర్ఎస్పీ నిరసన తెలిపింది. లోక్ భవన్ ముట్టడికి బీఆర్ఎస్పీ ప్రయత్నించింది. కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఇక అడవిలో తుపాకీ పట్టిన చేయి ఇప్పుడు పెన్ను పట్టింది. విప్లవ నినాదాలతో వ్యవస్థను ప్రశ్నించిన గొంతు ఇప్పుడు పరీక్ష హాల్లో సమాధానాలు రాస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మాజీ మావోయిస్ట్ నేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి జీవితం ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా మారుతోంది. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం 4 దశాబ్దాలకు పైగా పోరాట బాట పట్టిన ఆయన 42 సంవత్సరాల తర్వాత మళ్ళీ విద్యార్థిగా పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. 1982లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు పరీక్ష మిగిలిపోగా అప్పటి ఉద్యమ పరిస్థితులు ఆయన అడవిబాట పట్టించాయి. తర్వాత మావోయిస్ట్ ఉద్యమాన్ని వీడి సాధారణ జీవితంలోకి వచ్చిన దేవ్జీ అసంపూర్తిగా మిగిలిన చదువును పూర్తి చేయాలనే సంకల్పంతో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యారు. కోరుట్ల పరీక్ష కేంద్రానికి ఒక సాధారణ విద్యార్థిలా హాల్ టికెట్ పట్టుకుని వచ్చిన మాజీ విప్లవ నాయకుని చూసి విద్యార్థులు ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. చదువుకు వయసు అడ్డు కాదని, విద్య కూడా ఒక విప్లవమేనని దేవ్జీ తన జీవితంతో మరోసారి నిరూపించారు. ఐబొమ్మ తెలుగు చలనచిత్ర పరిశ్రమను వణికించిన పేరు. కొన్నాళ్ల క్రితం ఈ వెబ్సైట్ శాశ్వతంగా మూతపడిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ వెబ్సైట్ మళ్ళీ ప్రత్యక్షం కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అసలు ఇది ఎలా సాధ్యం? ఈ వ్యవహారం వెనుకున్న అసలు సూత్రధార ఎవరు అనే ప్రశ్నలు సినీ వర్గాలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. పైరసీ భూతాన్ని తరిమికొట్టే క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు గతంలో తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలోనే ఐబొమ్మ కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్ట్తో వెబ్సైట్ కథ ముగిసిందని, ఇక పైరసీ సినిమాల బెడద ఉండదని నిర్మాతలు భావించారు. దానికి తగ్గట్టుగానే సదరు వెబ్సైట్ తమ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ఒక ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటనతో ఐబొమ్మ చాప్టర్ క్లోజ్ అయిందని సామాన్య ప్రేక్షకులు కూడా నమ్మారు. అయితే ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. జైల్లో ఉన్న రవి ఇటీవల బయటకు వచ్చాడు. ఆయన బయట ఉన్న ఈ సమయంలోనే ఐబొమ్మ సైట్లో మళ్ళీ కథలకు రావడం కేవలం యాదృచ్ఛికమా లేక పక్కా ప్రణాళిక అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. వెబ్సైట్లో ఇప్పుడు పాత సినిమాలే కాకుండా థియేటర్లలో విడుదలైన కొన్ని గంటలకే కొత్త సినిమాలు హై క్వాలిటీతో ప్రత్యక్షం అవుతున్నాయి. రవికి దీంతో నేరుగా సంబంధం ఉందా లేక ఆయన పేరు వాడుకుని వేరే వ్యక్తులు ఇదంతా నడుపుతున్నారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ కారులో వచ్చి హల్చల్ చేసింది. ఈ ఘటన పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆక్స్ఫర్డ్ స్కూల్ సీసీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ కారులో సంచరించిన దృశ్యాలు రికార్డు కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ ఆవరణలో పార్క్ చేసిన బస్సుల్లో నుంచి డీజిల్ చోరీ చేసిన దృశ్యాల ఆధారంగా స్కూల్ యాజమాన్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెట్రోల్, డీజిల్ దొంగతనాలకు పాల్పడ్డ చెడ్డీ గ్యాంగ్ను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వీళ్ళంతా బీహార్కు చెందిన వారే ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్ను మోసం చేసిన ఎస్ఐ వ్యవహారం తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తోన్న సురేష్ కుమార్పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోన్న మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సన్నిహితంగా మెలిగాడని బాధితురాలు ఆరోపిస్తోంది. అయితే కొంతకాలం తర్వాత పెళ్లి విషయంపై ఒత్తిడి తీసుకురాగానే సురేష్ సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇటీవల ఇద్దరి మధ్య ఈ విషయంపై తీవ్ర వివాదం చోటు చేసుకోగా చివరకు పెళ్లి సాధ్యం కాదని ఎస్ఐ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత మహిళా కానిస్టేబుల్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఫిర్యాదు అనంతరం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారైన సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. బాధితురాలు సమర్పించిన ఆధారాల ఆధారంగా ఉన్నతాధికారులు ఎస్ఐ సురేష్ కుమార్ను సస్పెండ్ చేశారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చన్నారు. స్విట్జర్లాండ్లో స్విస్ నేషనల్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్వహించిన కాన్ఫరెన్స్లో ఆర్బీఐ చీఫ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరాకు ఆటంకం కలిగితే ప్రభుత్వం భారాన్ని వినియోగదారులపై బదిలీ చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని, చమురు కంపెనీలు నష్టాలను భరిస్తూ ధరలను నియంత్రిస్తున్నాయని సంజయ్ మల్హోత్రా తెలిపారు. బంగారం, వెండి, ప్లాటినం కొనుగోలుదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. దిగుమతి సుంకాన్ని మోడీ సర్కార్ భారీగా పెంచింది. బంగారం, వెండి దిగుమతి సుంకం 6 నుంచి 15% పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తక్షణమే కొత్త సుంకాలు అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులకు కళ్లెం వేసేందుకు కీలక చర్యలు చేపట్టింది. ఈ 2 లోహాల దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పతనమై డాలర్తో పోలిస్తే 95.75 వద్దకు చేరిన సమయంలో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. బంగారం కొనుగోలు నిలిపివేయాలని ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన తర్వాత కస్టమ్స్ డ్యూటీని పెంచడం చర్చనీయాంశమైంది. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే రెండో దేశం భారత్ అయితే వెండి విషయంలో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుంకాలు పెంచడంతో దేశీయ కొనుగోళ్లు డీలా పడే అవకాశాలున్నాయని ఇండియా బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ అభిప్రాయపడింది. భారతదేశం తన అవసరాలకు కావాల్సిన 80% ముడి చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. బంగారం కూడా భారీగా దిగుమతి అవుతోంది. ఏటా 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగిస్తుంటే అందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది పరిమితమే. అంటే 90% పైగా బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం, ముడి చమురుకు అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాలి. అంటే మనం ఎంత ఎక్కువగా ఈ 2 దిగుమతి చేసుకుంటే ఆ మేర మన ఖజానాలోని విదేశీ మారకపు నిల్వలు బయటకు వెళ్తాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగి భారత రూపాయి విలువ పడిపోతుంది. పాండిచేరి సీఎంగా ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మల్లాడి కృష్ణారావు, ఏ నమశివాయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్నాథ్ ముఖ్యమంత్రి, మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేవుడి మీద ప్రమాణం చేసి సీఎం రంగస్వామి ప్రమాణం చేశారు. మల్లాడి కృష్ణారావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, సీనియర్ లీడర్ బిఎల్ సంతోష్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. பேணி போற்றுவேன். இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை உண்மையாகவும் மனச்சான்றின்படியும் ஆற்றுவேன். அரசியலமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க எத்திருத்தவருக்கும் அச்சமோ அணுக்கமோ இன்றியும் விருப்போ வெறுப்போ இன்றியும் முறை வழங்குவேன். நான் ரங்கசாமி கடவுளின் பெயரால் உறுதி கூறுவதாவது, நான் நேர்முகமாகவோ அல்லது மறைமுகமாகவோ ஒருவருக்கோ அல்லது பலருக்கோ இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டு வரப்படும் அல்லது எனக்கு தெரிய வரும் எந்த செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டாலன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன். కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ అంశంపై అన్ని అభిప్రాయాలను సేకరించినట్లు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ తెలిపారు. రేపు కేరళ సీఎం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నామని జయరాం రమేష్ పేర్కొన్నారు.
సీఎం విజయ్ ప్రభుత్వంపై డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. టీవీకే ప్రభుత్వానికి మెజార్టీ లేదన్నారు. తమ కూటమిలోని పార్టీలు ఇప్పుడు మద్దతు ఇవ్వడం వల్లే విజయ్ గట్టెక్కగలుగుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోందని ఉదయనిధి విమర్శించారు. బల పరీక్ష ఓటింగ్లో తాము పాల్గొనబోమంటూ సభ నుంచి డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. இப்படி பல்வேறு திட்டங்கள் இருக்கு. நான் முதல்வன் திட்டம், தாய் மாணவர், அன்பு கரங்கள்னு பல்வேறு திட்டங்களுடைய பயனாளிகள்லாம் ஆவலோடு காத்துக்கிட்டு இருக்காங்க. இந்த அரசு என்ன செய்ய போகுதுன்னு காத்துக்கிட்டு இருக்காங்க. அதனால நான் உங்ககிட்ட கேட்டுக்கொள்றது, மாண்புமிகு முதலமைச்சர் அவர்கள் பதவியேற்றதும் தன்னுடைய முதல் உரையில அவகாசம் வேணும்னு கேட்டீங்க. நிச்சயம் அவகாசம் எடுத்துக்கோங்க. ஆனா காத்துக்கிட்டு இருக்க அத்தனை பேரையும் ரொம்ப காலம் காக்க வச்சிடாதீங்க. அது மட்டும் இல்ல, தேர்தலுக்கு முன்னாடி பல கவர்ச்சியான வாக்குறுதிகளையும் நீங்க கொடுத்திருக்கிறீங்க. மக்கள் அதுவும் ஞாபகம் வச்சிருக்கிறாங்க. மகளிருக்கு மாசம் 2500 ரூபாய், ஆண்டுக்கு 6 சிலிண்டர், தங்க செயின், மோதிரம், பட்டுப்புடவை, வேலையில்லா இளைஞர்களுக்கு உதவித்தொகைன்னு அந்த லிஸ்டும் நீண்டுட்டே இருக்கு. பெரிய லிஸ்ட் தான். அதுல ஒரு சில வாக்குறுதிகளாவது முதல் கையெழுத்துல நீங்க நிறைவேற்றுவீங்கன்னு மக்கள் எதிர்பார்த்தாங்க. நீங்க வாக்குறுதிகளை சொல்லும் போது நடைமுறைக்கு சாத்தியமானதை மட்டும்தான் சொல்றேன்னு எல்லா கூட்டத்திலையும் திரும்ப திரும்ப சொல்லியிருக்கிறீங்க. అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం బల పరీక్ష నెగ్గింది. టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఓట్లు వేయగా సీఎం విజయ్కు వ్యతిరేకంగా 22 మంది ఓటు వేశారు. దీంతో బల పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. தெரிவிக்கிறது என்னும் தீர்மானம் பேரவையின் முடிவுக்கு விடப்பட்டு வாக்குகள் பின்வருமாறு எண்ணி கணிக்கப்பட்டன. தீர்மானத்தை ஆதரித்தோர் 144, ఎదుర్తోర్ బల పరీక్షకు సంబంధించి విజయ్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ చేపట్టిన అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ఇది ఆసక్తికరంగా సాగింది. సాధారణ ఓటింగ్ మాదిరిగా కాకుండా ఒక్కో సభ్యుడి పేరు పిలుస్తూ ఎమ్మెల్యేల సమ్మతిని సభాపతి నమోదు చేసుకున్నారు. ఇందులో విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. 22 మంది సభ్యులు వ్యతిరేకించారు. బల పరీక్ష సమయంలో అసెంబ్లీ నుంచి డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు కూడా సీఎంకు అనుకూలంగానే ఓటేశారు. சந்தோஷ், மாண்புமிகு திருமதி ஜே காமாட்சி, மாண்புமிகு திருமதி அ குழந்தை ராணி, மாண்புமிகு திருமதி வா சத்யபாமா. பகுதி 1 தீர்மானத்தை ஆதரிப்போர் எழுந்து நிற்கும்படி கேட்டுக்கொள்கிறேன். மாண்புமிகு முதலமைச்சர் அவர்கள், மாண்புமிகு திரு மு வி கருப்பையா, மாண்புமிகு திரு తమ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చిన పార్టీలకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఉంటుందన్నారు. లౌకిక విధానాన్ని అవలంబిస్తూ పాలన సాగిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. అందరికీ సామాజిక న్యాయం అందిస్తామన్నారు ఆయన. நன்றியை நமது அரசின் சார்பாக தெரிவித்துக் கொள்கிறேன். நடைபெற்று முடிந்த சட்டமன்ற தேர்தலில் எந்த அணியும் இல்லாமல் தனி அணியாக, தனி சிறப்புமிக்க அணியாக, மக்கள் அணியாக, மக்களை விரும்பும் அணியாக, மக்கள் விரும்பும் அணியாக களம் காண்டோம். 1967 and 1977 தேர்தல்கள் வாயிலாக அமைந்த சாமானியர்களின் அரசை போலவே 2026 சட்டமன்ற தேர்தல் வாயிலாக தமிழக வெற்றிக் கழகமும் சாமானியர்களின் அரசையே அமைக்கும் என்று மக்களிடம் தீர்மானமாக கூறினோம். மக்களும் நம் மீது நம்பிக்கை வைத்து தீர்மானமாக வாக்களித்தனர். வாகை சூடும் அந்த வரலாறு திரும்பியது. விசில் அலை வெற்றி அலையாக மாறியது. ஒரு விரல் புரட்சி விசில் புரட்சியானது. கட்சி ஆரம்பித்த 3 ஆண்டுகளுக்குள் 34.92% 1,72,26,26,000
ఇక తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓఎస్డీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేశారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విపక్షాల విమర్శలతో ఓఎస్డీ నియామకం రద్దు చేశారు సీఎం విజయ్. కేంద్ర ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. తన కాన్వాయ్ను సగానికి సగం తగ్గించాలని ఎస్పీజీకి ప్రధాని ఆదేశించారు. తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని సూచించారు. కొత్త వాహనాలను కొనుగోలు చేయొద్దన్నారు ప్రధాని. మరికొన్ని రోజుల్లో కేంద్ర మంత్రులు కూడా ఖర్చులు తగ్గించుకుంటారనే ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయం గోడ కూలి 6 మృతి చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సాంగ్లీ జిల్లా మోతేవాడిలో ఈ ఘటన జరిగింది. మరుదుబాయి దేవి యాత్ర సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. భారీ వర్షంతో పాటు ఎదురుగాలులకు గోడ కూలింది. శిథిలాల కింద భక్తులు చిక్కుకుపోయారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనకు వెళుతున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు చైనాలో ట్రంప్ పర్యటిస్తారు. ఇవాళ సాయంత్రం బీజింగ్ చేరుకుంటారు. 9 ఏళ్ల తర్వాత ఆయన చైనాలో పర్యటిస్తున్నారు. రేపు ఎల్లుండి చైనాతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ సమావేశం అవుతారు. ఇరాన్, రష్యా అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు లభించగా ఐటీ, బ్యాంకింగ్, ఆటో కౌంటర్లలో బలహీనత కారణంగా లాభాలు పరిమితమయ్యాయి. రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన సూచీలు చివరికి ఫ్లాట్గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 50 పాయింట్లు పెరిగి 74,608 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 23,412 వద్ద ముగిసింది.